నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్బాగ్ లో నివాసం ఉండే రవికుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు అడ్డుగా ఉన్న డీసీఎం వాహనాన్ని తొలగించమని చెప్పడంతో డీసీఎం వాహన యాజమాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు 15 మంది కలిసి ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిడుతూ కర్రలతో రవికుమార్ మరియు అతని భార్య పిల్లలపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయిన దుండగులు. డయల్ 100 కు సమాచారం అందించిన రవికుమార్ భార్య సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రవికుమార్ రెడ్డి భార్య తమ కుటుంబంపై దాడి చేసిన శ్రీనివాస్ గౌడ్ మరియు అతని అనుచరుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీకు అన్ని ఫోటోస్ వీడియోస్ కూడా పెట్టినా చూడండి, మీకు అవసరం ఉందని తీసుకుంటాను. లోపల అప్పర్ మళ్ళీ మీరు మొత్తం ఈవిడ వరకు కట్టింది లోపల మనసుగా అవన్నీ వేయాలి. మరి చేసేసేయండి ఏదైతే అది. ఓకే, ఈ కళ్ళు కూడా ఎట్లాగైనా కట్టి మీద కూడా తాకినట్టు కట్టి మీద కూడా స్కానింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక సిటీ ప్లేన్ 3D ఫేస్ బోన్స్ ఉంటాయి, చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఫ్రాక్చర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది పెట్టుకున్నట్టు ఒక్కరిని పట్టుకొని కొట్టారేమో. నా పేరు మౌనిక, మా హస్బెండ్ పేరు రవికుమార్ రెడ్డి. నిన్న రాత్రి 9 గంటల నుంచి గొడవ జరిగింది అపార్ట్మెంట్ ముంగట డీసీఎం ఎందుకు పెట్టారు అన్న రీజన్తోనే జరిగింది. మా ఆపోజిట్ వాళ్ళు అపార్ట్మెంట్ ముందర డీసీఎం పెట్టేసరికి ఎందుకు పెట్టారు అని అడిగితే మా హస్బెండ్ మీద దాడి చేయడం జరిగింది. కింద కొట్టే వరకు కొట్టారు, మళ్ళీ మీదికి వచ్చి డోర్ కూడా పగలు కొట్టేసి పైకి వచ్చి మొత్తం రక్తం చిందేలాగా గోడల మీద బండల మీద మొత్తం రక్తం చిందేలాగా బాగా కొట్టారు. పిల్లల్ని కూడా కొట్టడానికి వస్తే నేను లోపలికి నూకేసి వాళ్ళని గుల్లం పెట్టుకున్నాను. మొత్తం ఆయనని అటెంప్ట్ మర్డర్ కిందికి చేయబోయారు. నేను ఆయనని ఎంత మటుకు నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు నా జుట్టు పట్టుకొని లాగి కడుపులో నన్ను కూడా కొట్టారు. నన్ను కూడా కాలుతో కొట్టారు. అందులో ఒక లేడీ ఉంది, ఒక జెంట్, 4 జెంట్లు, ఒక లేడీ, మొత్తం 5 మంది దాకా మమ్మల్ని దాడి చేశారు. ఈయన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎల్కే హాస్పిటల్ మల్కాజ్గిరిలో జాయిన్ అయ్యి ఉన్నారు. ఎస్ఐ సార్ వచ్చారు. ఎస్ఐ సార్ వచ్చి మొత్తం అంతా ఇండ్లంతా చూసి చాలా ఘోరంగా జరిగింది, నేను వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళారు.